ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇస్తారు అని ఎక్కడ రాసింది అని అడుగుతున్నాడు. చదువుకుంటే రాజ్యాంగంలో రాసి ఉంటుంది, ఏపీ లెజిస్లేటివ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసి ఉంటుంది. మమ్మల్ని నిందించడం ఏంటి నాకు అర్థం కాకుండా, ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి, మాకు ఇవ్వాలంటే ఏంటి నాకు అర్థం కాకుండా. 10% ఆఫ్ టోటల్ సీట్స్ లో టోటల్ సీట్స్ 10% ఆఫ్ సీట్లు గెలిస్తేనే ప్రతిపక్ష హోదా అవుతుంది. ఆ మాత్రం తెలియదా? అంతకుముందు పి జనార్దన్ రెడ్డికి ఇచ్చారని చెప్పేసి రంకలేస్తున్నాడు. పి జనార్దన్ రెడ్డి గారికి ఇచ్చింది, స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారికి ఇచ్చింది అపోజిషన్ లీడర్ హోదా కాదు, ఫ్లోర్ లీడర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీని సంబోధించేవారు. అపోజిషన్ లీడర్ని ఎక్కడ సంబోధించిన దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డికి మినిమం నాలెడ్జ్, ఇప్పుడు ఆయన మాట్లాడితే చెప్తాడు కదా, నేను 10th క్లాస్ లో ఫస్ట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ అని. ఆ తర్వాత చదువుకోలేదు ఆయన, డిగ్రీలు ఫస్ట్ అని ఎక్కడ చెప్పలే. చదువుకొని ఉంటే నాలెడ్జ్ ఉంటుంది. ఏమి తెలియదు నీకుండేదంతా ఆఫ్ నాలెడ్జ్, క్రిమినల్ నాలెడ్జ్. ఆ క్రిమినల్ నాలెడ్జ్ వచ్చి అధికార పక్షాన్ని బెదిరించాలంటావు, భయపెట్టాలంటావు. హైకోర్టులో ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నంత కాలం, సజ్జల రామకృష్ణారెడ్డి పక్కన ఉన్నంత కాలం, సాయిరెడ్డి పక్కన ఉన్నంత కాలం కనీసం అపోజిషన్ హోదా కూడా రాజధాని వాళ్ళకి. మీరు కాదు చూసుకోండి. ఈ ఫీజుల కోసం, డబ్బుల కోసం పొన్నవోలు సుధాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎక్కబొడిచి హైకోర్టులో పిటిషన్ వేద్దాము, రిట్ పిటిషన్ వేద్దాము, డబ్బులు తీసుకురా అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేయించేది. అక్కడ కేసు కొట్టేసి మళ్ళీ సుప్రీంకోర్టు పోదాం, ఆడ మళ్ళీ చేసుకుందామని ఇట్లా కాలయాపన చేసేది. నేను అడిగేది ఏంటంటే, నిన్ను పులివెందుల ప్రజలు 60,000 మెజార్టీ గెలిపించారు కదా, రా నీకు ఏ హోదా కావాలో అసెంబ్లీలో వచ్చి అడుగు మమ్మల్ని, మేము సమాధానం అసెంబ్లీలో చెప్తాం కదా. ఎందుకు లేఖలు రాసేది, ప్రెస్ మీట్లు పెట్టేది, తలనొప్పి క్రియేట్ చేస్తారంట సార్. నేను అడిగేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని, నీకు ఏ హోదా కావాలి? ప్రతిపక్ష హోదానే కదా, రా, కమ్ టు ది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్, అసెంబ్లీకి వచ్చినావంటే మేము నీకు అసెంబ్లీ వేదికగా సమాధానం చెప్తాము. నీకు అసెంబ్లీలో కనీసం ఇప్పటి వరకు నువ్వు ఎంతసేపు కూర్చున్నావు తెలుసా? 10 నిమిషాల 19 సెకండ్లు కూర్చున్నాడు సార్ అసెంబ్లీలో, అంతకన్నా ఎక్కువ లేదు. 10 minutes 19 seconds నువ్వు కూర్చున్నది. గతంలో మీరు చూసారో లేదో, ఓంకార్ గారు అనేసి వరంగల్ జిల్లా నర్సంపేటలో ఎమ్మెల్యేగా ఉండేవారు ఒక ఆయన, పెద్ద ఆయన, ఎంసీపీఐ సిపిఐ ఎమ్మెల్యే. ఓంకార్ గారు ఒకే ఒక వ్యక్తి వాళ్ళ పార్టీ తరఫున గెలిచి అసెంబ్లీకి వచ్చి, నర్సంపేట కాన్స్టిట్యూన్సీ నుండి వచ్చి రాష్ట్ర ప్రజల సమస్యలన్నీ ప్రస్తావించేవాడు ఆయన. నువ్వు నీతో పాటు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వచ్చి రాష్ట్ర ప్రజల సమస్యలన్నీ ప్రస్తావించు, మాట్లాడు, చర్చించు, ఒక అర్థవంతమైన చర్చలో పాల్గొనొచ్చు కదా. అది వదిలేసినావు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. మన ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడు, చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి ఏదో చిన్నప్పుడు గొడవలు ఉండేదంట, ఆయన్ని పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కొట్టారంట, అందుకని చెప్పి ఆ కోపంతో ఇప్పుడు వేధిస్తున్నారంట. నీకు చూసేవారు చంద్రబాబు నాయుడు గారిని కొట్టిలేదు? కామన్ సెన్స్ ఉందా మాజీ ముఖ్యమంత్రి గారు మీకు? ఈ విధమైనటువంటి విషయాలు మాట్లాడొచ్చా?